ఇది పూరి కోయట్ వాళ్ళ కోసం, మా కోసం అయితే కాదు. మా ఇంట్లో అన్ని దాదాపు ఇండియా వంటలు తింటారు, సగానికి సగం. అందుకని వాళ్ళ కోసం ఈరోజు వాళ్ళు పూరి చేయమన్నారు. దానికోసం అయితే ఈ పిండి కలుపుతూ ఉన్నాము. ఎక్కువ ఏం లేదు, కొంచెమే, అందువల్లే తక్కువ పిండి, 1 కప్పు మాత్రమే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి, రాజ్యతో రాణి. అందరూ బాగున్నారా? ఈ ఇంట్లోకి వచ్చినప్పుడే అడిగింది నన్ను, మా అమ్మ నీకు పూరి వచ్చా, బిర్యానీ వచ్చా అని. నేనైతే వచ్చు అని చెప్పాను. తర్వాత నాతో పాటు అప్పుడు కడప ఒక ఆమె ఉన్నింది. ఆమె ఎందుకు చెప్పావు వచ్చు అని నన్ను అడిగింది. నేను రాదని చెప్పాను అనింది. నాకేం తెలుసు అన్నాను. ఇది కోయట్ వాళ్ళకి ఇది పప్పు, అండ్ ఇది మా కోసం అని పప్పు. కొంచెం కారం వేసుకొని, వాళ్ళకి కారం ఏం లేదు, ఇది కారం వేసుకొని మా కోసం అయితే. ముందే చెప్పొచ్చు కదమ్మా నాకు అని చెప్పాను నేను, ఎందుకు వంటల గురించి. అంటే నేను వచ్చింది పై పనికి, అంటే ఒక బాబుని చూసుకొని నేను పైన చేసుకునే పనికి. కానీ ఆమె నన్ను వంట వచ్చు అని అడిగింది. నాకేం తెలుసు, ఆమె రాదని చెప్పిందని నాకు తెలియదు కదా, అందువల్ల నేను వస్తుంది అని చెప్పాను. ఇంకేం చేద్దాం, తప్పదు, చెప్పినాటి చేయాలి. కోయట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇవి మెంతులు కొంచెం ఫ్రై చేసి వేయించుకుని, కొంచెం టేస్ట్గా బాగుంటుందని మెంతులు అయితే వేసాను. ఇది వంకాయ. ఏంటమ్మా వంకాయేనా అనుకోవచ్చు మీరు ప్రతి వీడియోలో. ఏం చేద్దామండి, మా ఇంట్లో వంకాయ బుట్ట ఉండాయి. ఆ బుట్ట అయిపోయిందాక ఇంకా తప్పదు, చేయాలా. మా అమ్మ వచ్చి ఇవి ఆడిపోతున్నాయి చేసుకోవచ్చు కదా అని అంటుంది. దానివల్ల తెలిసిందే కాబట్టి ఆమె కంటే ముందు చెప్పక తెలిక అయితే చేసుకుంటున్నాం. ఇది ఉల్లగడ్డ తాలింపు కూడా వాళ్ళకేను. ఇంకా అందుకే పప్పులో అయితే వంకాయలు వేసాము. మా ఆయనకి పప్పు అంటే ఇష్టము, అండ్ మేము శనివారం కాబట్టి మేము నాన్ వెజ్ తినాం కాబట్టి ఇంకా పప్పు అయితే చేసాం, వంకాయ వేసి పప్పు. ఇది కోయట్ వాళ్ళకి రైస్, అండ్ ఇది తాలింపు నెంబర్ 1. గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు. ఇది కోయట్ వాళ్ళకి తాలింపు. కొంతమంది పోపు అంటారు అర్థం కాని వాళ్ళకి. మేమైతే మా సైడ్ మేము తాలింపు అనే అంటాము. ఇది కోయట్ వాళ్ళకి కొంచెం షోర్బా టైప్ లాగా చేయాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసాము. ఇది తాలింపు నెంబర్ 2. ఇదైతే మా కోసం. ఇది దీంట్లో అయితే వాటర్ ఏమి ఎక్కువ వేయలేదు, కొంచెం గట్టిగానే మాకైతే చేసుకున్నాము. అలా పై పనికి వచ్చింది నన్ను, పై పని వంట పనిలో కూడా చేయక తప్పదు కదా. కోయట్కి వస్తే అంతే, అన్ని పనులు ఇది వచ్చా ఇది రాదా అని ఉండదు, అన్నీ నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి, తప్పదు కదా. దన్నమాట విషయం. మీరేం తిన్నారు కామెంట్ అయితే చేయండి. అండ్ నాతో పాటు నాకంటే ముందున్న కడపామ అయితే వెళ్ళిపోయింది. ఎప్పుడు నేను వచ్చిన 5 మంత్స్కో 6 మంత్స్కో వెళ్ళిపోయింది. మళ్ళీ నేనే పైన కింద అంతా నేనే చేసుకుంటా ఉండేదాన్ని. ఇది తాలింపు నెంబర్ 3 అండి. ఇది ఎందుకంటే ఇది ఉల్లగడ్డ తాలింపుకి, దానికోసం. దీంట్లో పప్పుల పొడి ఏమీ వేసేది లేదు. మా అమ్మకి ఇలాగే ఇష్టము. అంటే అదే ఈరోజు పప్పు, పూరి అండ్ ఉల్లగడ్డ తాలింపు అనమాట. మా అమ్మ మా పప్పే అయితే వచ్చి టేస్ట్ చేసింది. ఈ పప్పే బాగుంది, వంకాయ పప్పు అనింది. మా మామకి మా పప్పే అయితే పెట్టాము. ఇవి చేస్తూ కూడా ఇంకా ఎగ్ ఒకరికి బేత్ టమాట్ కుబుస్ అయితే చేసి పెట్టాను, అది చూపిలేదు వీడియోలో. ఇది మా పప్పు అనమాట. ఇలా కొంచెం చిదుముకోవాలి, అది అట్లా క్యూబ్స్ లేకుండా కొంచెం చిదుముకోవాలి. అది కొంచెం రెడ్ కలర్ వచ్చిందాక కొంచెం అట్లే సన్న మంట మీద ఫ్రై చేసుకుంటే ఇంతే, ఇలానే నచ్చుతుంది. అండ్ ఇక్కడ చింతపండు నల్లగా ఉంటుంది కాబట్టి నేను పప్పుల్లో అయితే వేయను, అందువల్ల నిమ్మరసం అయితే వేశాను. కోయట్లో చింతపండు బాగుండు అంటే బకాలాలో దొరుకుతాయి, మన ఇండియా బకాలాలో, కానీ ఎప్పుడో తెచ్చుకుంటాం, ప్రస్తుతానికైతే లేదు కాబట్టి ఇప్పుడు అది వాడాను. ఇది మా ఆయనకి పప్పు, అన్నం, వైట్ రైస్ అండ్ అప్పలం, తాలింపు. ఇది కోయట్ వాళ్ళకైతే పూరి చేస్తున్నాను. పూరీకి ఎప్పుడైనా కొంచెం గట్టిగా కలుపుకోవాలి, తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను. కొంచెం గట్టిగా కలుపుకుంటే దాన్ని ఆయిల్లో మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చదు పూరి. కొంచెం వాటర్ ఎక్కువ పడినా కూడా ఇంకా అది కొంచెం నూనెగా మనం 1 పూరి 2 పూరీకే ఎగుటైపోతుంది.
చూడండి బాగా పొంగింది, ఎందుకంటే గట్టిగా కలుపుకోవడం వల్ల. అంటే నేను అన్నీ చేసిన పూరీలన్నీ పెట్టి తీద్దాం అనుకున్న వీడియో, కానీ ఇక్కడ అలా కుదరదు కదా. ఇక్కడ మేము చేస్తూ ఉంటే ఎత్తుకుపోయి అక్కడ ఇస్తూ ఉండాలి, అప్పుడు వాళ్ళు తింటా ఉంటారు. అలా 1 by 1 చేయడం, తీసుకెళ్ళి ఇవ్వడం, అందువల్ల అన్నీ చూపించలేకపోయినాను. ఇక్కడ క్లైమేట్ మారి ఇంకా కొంచెం చల్లగా వానాకాలం వచ్చి చల్లకాలం వచ్చి అట్లా చలికాలం అట్లా వస్తే చాలు, ఇంకా నాన్ స్టాప్ పూరి. మా ఇంట్లో పూరి అడుగుతూనే ఉంటారు, కానీ ఈ మధ్య అందరూ డైట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ అడగడం లేదు. మా ఇంట్లో ఎక్కువ డైట్ చేస్తున్నారు ఈ మధ్య, అందువల్ల ఎవరు అడగడం లేదు. ఇవండి ప్రస్తుతానికి మా కోవిడ్ వాళ్ళకి మేము చేసిన మన ఇండియా వంటలు. చాలా ఇష్టం, మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు అందరూ. పూరి చాలా ఉన్నాయి, పానీపూరి కూడా చేసి పెట్టాము మా మామ వాళ్ళకి. ఇదనమాట ఈరోజు వ్లాగ్. బాయ్ అందరికీ, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.